హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ టాలీ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను టీసీఎస్లో ఈ ఫినాన్షియల్ ఇయర్లో మనకు వచ్చిన న్యూ చేంజెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మనకి బడ్జెట్ రిలీజ్ చేసినప్పుడు ఫిబ్రవరి మంత్లో బడ్జెట్లో మనకి టీసీఎస్ ట్యాక్స్కి సంబంధించి కొన్ని చేంజెస్ చేశారు. ఆ చేంజెస్ అన్నీ కూడా మనకి 1 ఏప్రిల్ 2025 నుంచి అప్లికబుల్ అవుతాయి. ఎటువంటి చేంజెస్ చేశారు, ఏ సెక్షన్లో చేంజెస్ వచ్చాయి, వాటి గురించి తెలుసుకుందాము. ఇటువంటి న్యూ అప్డేట్స్ గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియోస్ని షేర్ చేయండి. నెక్స్ట్ టీసీఎస్లో మనకు వచ్చిన కొత్త చేంజెస్ గురించి తెలుసుకుందాము. టీడీఎస్లో ప్లస్ టీసీఎస్ ట్యాక్సెస్లో రెండిట్లో కూడా మనకి చేంజెస్ వచ్చాయి. ఫస్ట్ టీసీఎస్ చేంజెస్ తెలుసుకుందాము. టీడీఎస్ నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ డిలేడ్ డిపాజిట్ ఆఫ్ టీసీఎస్ ఇంక్రీజ్ అండ్ ఇంట్రెస్ట్ రేట్. టీసీఎస్ అంటే ట్యాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్ అని అర్థము. నేను ఆల్రెడీ టీసీఎస్ ట్యాక్స్ అంటే ఏంటి, ఇన్వాయిస్లు ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలా క్యాలిక్యులేషన్ చేస్తామో వీడియోస్ చేశాను. టీసీఎస్ ట్యాక్స్ గురించి ఎవరికైనా తెలియకపోతే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, చూడండి. టీసీఎస్ అంటే ట్యాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్ అనమాట. ఈ టీసీఎస్ ట్యాక్స్ అనేది మనం ఈ మంత్లో డిడక్ట్ చేసిన ట్యాక్స్ నెక్స్ట్ మంత్ 7th లోపల మనము డిపాజిట్ చేసేస్తాం గవర్నమెంట్కి. అలా మనం టీసీఎస్ అమౌంట్ అనేది డిపాజిటింగ్ లేట్ అయితే ఇంతకుముందు ఇంట్రెస్ట్ రేట్ 1% ఉండేది, ఇప్పుడు 1.5%కి ఇంక్రీజ్ చేశారు. డ్యూ డేట్ లోపల మనం టీసీఎస్ పేమెంట్ చేయకపోతే ఇంట్రెస్ట్ అనేది 1.5% పర్ మంత్ పే చేయాలి. నెక్స్ట్ అదేవిధంగా టీసీఎస్ అండ్ టీడీఎస్లో మనకి థ్రెషోల్డ్ లిమిట్స్ అనేవి ఇంక్రీజ్ చేశారు. ఇప్పుడు టీసీఎస్లో మనకి ఏ సెక్షన్స్ చేంజ్ చేశారో చూద్దామా. టీసీఎస్ ఆన్ ఫారిన్ రెమిటెన్స్ సెక్షన్ 106(1)G. ఫారిన్ రెమిటెన్స్ అంటే మనం అబ్రాడ్కి అమౌంట్ సెండ్ చేస్తూ ఉంటాము. ప్రొఫెషనల్గా కానీ పర్సనల్గా కానీ మనం అబ్రాడ్కి అమౌంట్ సెండ్ చేస్తూ ఉంటాము. దాన్ని మనం ఫారిన్ రెమిటెన్స్ అంటాము. అలా మనం ఫారిన్ కంట్రీస్కి అమౌంట్ సెండ్ చేస్తున్నప్పుడు మనం 7 lakh కంటే ఎక్కువ అమౌంట్ సెండ్ చేస్తే ఇంతకుముందు మనము అంటే 1 ఏప్రిల్కు ముందు ట్యాక్స్ డిడక్ట్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆ లిమిట్ అనేది 10 lakhsకి పెంచారు. ఫారిన్ రెమిటెన్స్ అనేది మనకి 10 lakhs కంటే ఎక్కువ పంపించాము అంటే అప్పుడు ట్యాక్స్ డిడక్ట్ అవుతుంది, లేకపోతే లేదు. ఇంతకుముందు 7 lakh ఉన్న లిమిట్ని ఇప్పుడు 10 lakhsకి పెంచారు. టీసీఎస్ ఆన్ ఎడ్యుకేషన్ రెమిటెన్స్ 206(1)G ప్రకారము ఎడ్యుకేషనల్ పర్పస్కి మీరు అమౌంట్ ఫారిన్ రెమిటెన్స్ పంపిస్తుంటే ఇంతకుముందు మనకి 5 lakhs ఉండేది లిమిట్, ఇప్పుడు దాన్ని రిమూవ్ చేసేసారు. ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మీరు ఫారిన్ రెమిటెన్స్ పంపిస్తుంటే దానికి ఎటువంటి ట్యాక్స్ ఉండదు. నెక్స్ట్ అదేవిధంగా టీసీఎస్ పేమెంట్ డిలేస్ 206C. సో ఇక్కడ ఇంతకుముందు స్ట్రిక్ట్ పెనాల్టీస్ ఉండేవి టీసీఎస్ పేమెంట్ డిలే అయితే, కానీ ఇప్పుడు రూల్స్ అన్ని రిలాక్సేషన్ చేశారు. నెక్స్ట్ టీసీఎస్ ఆన్ సేల్ ఆఫ్ గూడ్స్ 206C(1)H అనమాట సెక్షన్ ఇది. ఇంతకుముందు అయితే మనము గూడ్స్ సేల్ చేసినప్పుడు సేల్స్ ఇన్వాయిస్ వాల్యూ 50 lakhs కంటే ఎక్కువ ఉంటే మనం టీసీఎస్ ట్యాక్స్ బయ్యర్ నుంచి కలెక్ట్ చేసేవాళ్ళము. ఇప్పుడు టీసీఎస్ ఆన్ సేల్ ఆఫ్ గుడ్స్ 206C సెక్షన్ రిమూవ్ చేసేసారు. సో ఈ సెక్షన్ లేదు ఇప్పుడు. ఇది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు అకౌంటెంట్గా వర్క్ చేస్తుంటే ఇంతకుముందు మనం నేర్చుకున్నామ్మా, వీడియో కూడా చేశాను నేను. మనం గూడ్స్ సేల్ చేసినప్పుడు 50 lakhs కంటే ఎక్కువ అమౌంట్ ఉంటే టీసీఎస్ డిడక్ట్ చేయాలి అని చెప్పాము. కానీ ఇప్పుడు ఇది అప్లికబుల్ కాదు. 1 ఏప్రిల్ 2025 నుంచి 206C(1)H అనేది లేదు, రిమూవ్ చేసేసారు. సేల్ పైన మీరు టీసీఎస్ డిడక్ట్ చేయని అవసరం లేదు. ఇది ఇంపార్టెంట్ అప్డేట్ మనకి. నెక్స్ట్ అదేవిధంగా ఇంకా ఏమేమి చేంజెస్ వచ్చాయో చూద్దాం. నెక్స్ట్ మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా రిమూవల్ ఆఫ్ టీసీఎస్ ఆన్ సేల్ ఆఫ్ గూడ్స్ 206C(1)H రిమూవ్ చేసేసారు. ఇది అప్లికబుల్ కాదు మనకి. నెక్స్ట్ రిమూవల్ ఆఫ్ హయ్యర్ టీడీఎస్ అండ్ టీసీఎస్ రేట్స్ ఫర్ నాన్ ఫైలర్స్. ప్రీవియస్లీ నాన్ ఫైలర్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్. సో ఇంతకుముందు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ నాన్ ఫైలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా హయ్యర్ టీడీఎస్ అండ్ టీసీఎస్ రేట్స్ అనేవి సెక్షన్ 206AB అండ్ 206CCA ప్రకారం రిమూవ్ చేసేసారు. నెక్స్ట్ మనకి ఇంకా ఒక చేంజ్ ఏంటంటే 206C(1) సెక్షన్ ప్రకారము ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఎక్స్క్లూడింగ్ టెండ్యూ లీవ్స్, ఫారెస్ట్లో ప్రొడ్యూస్ చేసిన ఐటమ్స్ ఏదైనా మనం సేల్ చేస్తున్నప్పుడు టీసీఎస్ ట్యాక్స్ అనేది కలెక్ట్ చేసేవాళ్ళము.
ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఎక్స్క్లూడింగ్ టెన్యూ లీవ్స్ తప్పక మిగతా ఫారెస్ట్ ప్రొడ్యూస్ చేసిన వాటిపైన టీసీఎస్ ట్యాక్స్ రేటు ఇంతకు ముందు అయితే 1 ఏప్రిల్ 2025కు ముందు 2.5 టీసీఎస్ రేట్ ఉండేది. దాన్ని ఇప్పుడు 2% టీసీఎస్ రేటుగా చేంజ్ చేసేసారు, రివైజ్ చేశారు రేటు, అంటే తగ్గించేశారు అనమాట. 206C(1)లో మనకు వచ్చిన ముఖ్యమైన చేంజ్ ఇది. సో ఇవి గుర్తుపెట్టుకోవాలి మనకి. నెక్స్ట్ శ్రీ భారతి టెక్నాలజీస్ కంప్యూటర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. సో క్లాస్ రూమ్ ట్రైనింగ్, లైవ్ ఆన్లైన్ ప్లస్ రికార్డింగ్ వీడియో క్లాసెస్ అందుబాటులో ఉంటాయి. మీరు ఎవరైనా అకౌంటింగ్ అండ్ టాక్సేషన్ కోర్సెస్ ప్రాక్టికల్గా నేర్చుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి నేర్చుకోవచ్చు. మనకి మంత్ 11th నుంచి న్యూ బ్యాచెస్ ఉన్నాయి. జిఎస్టీ ప్లస్ టీడీఎస్ టీసీఎస్ బ్యాచ్ ఒకటి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా అకౌంటెంట్గా వర్క్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి టాలీ ఫ్రేమ్ విత్ జిఎస్టీ రిటర్న్ ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ అండ్ ఈవినింగ్ బ్యాచెస్ ఉంటాయి. క్లాస్ టైమింగ్స్ 8 to 9 PM ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి తీసుకొని జాయిన్ అవ్వచ్చుమా. అదేవిధంగా జిఎస్టీ రిటర్న్ కానీ టీడీఎస్ టీసీఎస్ రిటర్న్స్ ప్రాక్టికల్గా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము, ప్లస్ రిటర్న్ ఫైలింగ్ మీ దగ్గర కూడా ప్రాక్టీస్ చేపిస్తాం వేసి. సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలి అనుకుంటే జాయిన్ అవ్వచ్చు కోర్సెస్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనకి 1 ఏప్రిల్ 2025 నుంచి టీడీఎస్లో వచ్చిన చేంజెస్ గురించి నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.